వెల్కమ్ టు మై ఛానల్ మధు ట్రెండ్స్ అండ్ బైట్స్. ఈరోజు నేను వెజిటేబుల్స్ తవా ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను. ముందుగా దానికి కావలసిన ఇంగ్రీడియంట్ చూసేద్దాం. ఆయిల్, రైస్, ఆనియన్, జీరా, ములంకాయలు, చిన్న చిన్నగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ పీసెస్, గోరు చిక్కుడుకాయ పీసెస్, సొరకాయ పీసెస్, బీరకాయ పీసెస్, టేస్ట్‌కి సరిపినంత ఉప్పు, నువ్వులు, డ్రై రెడ్ చిల్లీ. ఇవన్నీ వెజిటబుల్స్ తవా ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ముందుగా నేను స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక బాండీ పెట్టుకున్నా. ఆ బాండీలో వెజిటబుల్స్ అన్నిటిని బాయిల్ చేసుకోవడానికి వాటర్ వేసుకుందాం. వాటర్ వేసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న గోరు చిక్కుడుకాయ పీసెస్‌ని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసుకున్న సొరకాయ పీసెస్‌ని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ చిన్న చిన్నగా కట్ చేసుకున్న చిక్కుడుకాయ పీసెస్‌ని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ బీరకాయ పీసెస్‌ని కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ ములంకాయ పీసెస్‌ని కూడా వేసేసుకుందాం. ఇవన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకొని దీన్ని మనం 10-20 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నా. ఆ బౌల్‌లో 2 టేబుల్ స్పూన్ రైస్ వేసుకుందాం. రైస్ వేసిన తర్వాత వాటర్ వేసుకొని దీన్ని 5-10 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. సో, ఈ బౌల్‌ని మనం ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం. మనం ఈ వెజిటబుల్స్ బౌల్‌లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసిన తర్వాత దీన్ని 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వెజిటబుల్స్ అన్నీ బాగా బాయిల్ అయిందా లేదా అని ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి. సో, ఇప్పుడు నేను ఒక చిక్కుడుకాయ పీస్‌ని తీసుకొని అది ప్రెస్ చేసి చెక్ చేసుకుందాం. సో, ఇలా ప్రెస్ అయింది అంటే మన వెజిటబుల్స్ అన్నీ నీట్‌గా బాయిల్ అయిపోయినట్టుగా. సో, ఇప్పుడు స్టవ్ ఆపేసి నేనొక స్ట్రెయినర్ తీసుకున్నా. ఆ స్ట్రెయినర్‌లో ఈ వెజిటబుల్స్ అన్నిటిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. ఇది కూల్ అయిన తర్వాత మనం దీన్ని ఒక ప్లేట్‌లో వేసేసుకుందాం. నెక్స్ట్ మనం మసాలా ప్రిపరేషన్ చేసుకుందాం. నేనిప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నా. ఆ మిక్సీ జార్‌లో ముందుగా సోక్ చేసుకున్న రైస్‌ని ఆ మిక్సీ జార్‌లో వేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత 5 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకుందాం. నువ్వులు వేసిన తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని కూడా మనం బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు డ్రై రెడ్ చిల్లీ కూడా వేసేసుకుందాం. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకుందాం. ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ స్లైసెస్‌ని కూడా వేసుకుందాం. నెక్స్ట్ టేస్ట్‌కి సరిపినంత సాల్ట్ వేసుకొని దీన్ని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా మన మసాలా బ్యాటర్ రెడీ అయిపోయింది. ఈ మసాలా బ్యాటర్‌ని మనం ఇప్పుడు ఒక బౌల్‌లో వేసేసుకుందాం. ఈ బౌల్‌లో వేసిన తర్వాత మనం ఇప్పుడు లిడ్ క్లోజ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ ముందుగా బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్ బౌల్ అండ్ మసాలా బ్యాటర్ బౌల్‌ని పక్కన తెచ్చేసుకొని, నేను ముందుగా స్టవ్ వెలిగించేసి దానిపైన ఒక పాన్ పెట్టుకున్నా. ఆ పాన్‌లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా బ్యాటర్ దాంట్లో మనం బాయిల్ చేసుకున్న వెజిటబుల్స్‌ని డిప్ చేసుకొని ఈ తవా పైన మనం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా ఫుల్‌గా స్ప్రెడ్ చేసిన తర్వాత మనం ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని 5-10 మినిట్స్ వరకు స్లోలోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసిన తర్వాత మనం మధ్యలో టర్న్ చేసుకోవాలి. ఇలా సిమ్‌లోనే మనం కుక్ చేస్తూనే ఉండాలి. ఒకవేళ మీరు హై పెట్టేసి కుక్ చేసుకున్నారనుకోండి, బేస్ అంతా ఆహ్, మాడిపోయి అది లోనంతా పచ్చి పచ్చిగానే ఉండిపోతది. ఇలా మనం సిమ్‌లోనే దీన్ని కుక్ చేసుకోవాలి. సో, మళ్ళీ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దీన్ని మనం కుక్ చేసుకోవాలి. చూసారా? మన యమ్మీ వెజిటబుల్స్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ ప్లేట్‌లో దీన్ని సర్వ్ చేసుకుందాం. చూసారా మన యమ్మీ వెజిటబుల్స్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్.